కానీ ఇక్కడ ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయన చరిత్రలో ఇది పెద్ద మచ్చ అవుతుంది. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి మీ రికార్డు అప్పుడు బ్రేక్ చేయలేడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరైనా నారాయణ బుక్ రాస్తే అందులో ఆల్మోస్ట్ మంత్రాలు మీ పేజీసే ఉంటాయి. మీరు చేసిన మంచి, మీరు చేసిన చెడు, మీరు తెచ్చుకున్నటువంటి ఫాలోయింగ్, మీరు తెచ్చుకున్నటువంటి వ్యతిరేకత, అటువంటిది ఇంత ఓపెన్ గా ఎందుకు చేశారో ఆయన నాకు అర్థం అవ్వాలి. ఎందుకు చేయవలసి వచ్చిందో జీవో ఇచ్చి డైరెక్ట్ గా డబ్బు రిలీజ్ మీ యొక్క అభిమానాన్ని ప్రకటించుకోవడానికి మీరు చేసినటువంటి పని మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసు ఆగదు. ఇక్కడ ఇది గ్యారంటీగా ముందుకెళ్తుంది. నేను కాకపోతే ఎవడవాడు పట్టుకుంటాడు, పట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా పార్టీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. పూర్వం అయితే మార్గదర్శి వ్యతిరేకంగా వెళ్ళాలి. నేను రెండేళ్ళు మార్గదర్శి వ్యతిరేకంగా అక్కడ కేసీఆర్ ని పార్టీ చేయలేదు. మార్గదర్శి వాళ్ళే పార్టీ చేశారు. కేసీఆర్ ని ఇంప్లీట్ చేయమని అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లీట్ చేయమని అడిగారు. వాళ్ళని కూడా విచారించి వాళ్ళు ఏం చెప్తున్నారో విని తీర్పు ఇవ్వండి అని అడిగాను. నా పేరు ఇలా అలా ఉండదు. మీరిద్దరూ కలిసి తప్పు చేశారని వస్తుంది. ఖచ్చితంగా ఇది తప్పే అని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు నేను వేసినటువంటి కేసులో ఎఫిడేవిటే వేసింది తెలంగాణ కోర్టులో. రిజర్వ్ బ్యాంకు మొత్తం మీరు ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చూసినట్టయితే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఏం చేయొచ్చు. ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అంటే మేము అన్ని తీసుకుని నేను వ్యాపారం చేసుకోవడం కుదరదు. అసలు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వేరే వ్యాపారం చేయకూడదు. అది ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం చిట్ ఫండ్ వ్యాపారం ఎందుకు పెట్టారన్నమాట. చిట్ ఫండ్ లో ప్రజల దగ్గర తీసుకున్న డబ్బుతోటి నేను ఏదైనా వ్యాపారంలో దిగాననుకోండి, అది పోతే 2 డబ్బులు పోతాయి. అందుకని చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదన్నారు. వీళ్ళు ఓపెన్ గా ఏవే వ్యాపారాలు చిట్ ఫండ్ కంపెనీకి ఉన్నాయో అన్ని రిజిస్టర్ ఆఫ్ ఫిక్స్ కి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, కంపెనీస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఈ జరిగింది మాత్రం చాలా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా ఏ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ లో చూసినా కనీసం 300 కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర మార్గదర్శి అకౌంట్స్ లో. ఏంటంటే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ కింద వసూలు చేసిన డబ్బు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళ దీని ప్రకారం లాస్ వస్తుంటుంది. లాస్ చూపిస్తారు, 50 కోట్ల లాస్ వచ్చింది. పైన మాత్రం సర్ప్లస్ ఫండ్స్ 400 కోట్లు ఉంటాయి. సర్ప్లస్ ఫండ్స్ వేరు, ప్రాఫిట్ లాస్ వేరు. అంత సర్ప్లస్ ఉన్నప్పుడు లాస్ ఏమో వచ్చిందంటే అది ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్. మొత్తం నాకు గుర్తొస్తుంది 2006లో రామోజీరావు గారు ఆయన ఈటీవీ స్క్రీన్ మీదకి వచ్చి చెప్పాడు, నా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి పని చేయిస్తున్నాడు అరుణ్ కుమార్ చేత అని. నేను అనుకోలే. ఆర్థిక మూలాలంటే మొత్తం ఆయనకు ఉన్నటువంటి ఎంటైర్ ఎక్వైర్ చేసుకున్న అసెట్స్, ఆయన సామ్రాజ్యం మొత్తం ఈ ఫైనాన్స్ ప్రజల దగ్గర నుంచి ఏదైతే డబ్బు తీసుకుంటాడో ఆ డబ్బు మీదే ఆయన రిస్క్ చేసి పని చేశాడు. అందుకే ఆయన చిట్ ఫండ్ కంపెనీ కూడా యాక్చువల్గా చిట్ ఫండ్ కంపెనీ సంవత్సరం పాటు మూసారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరంన్నర మొత్తం మూసారు. మూసేసిన ఒక్క కస్టమర్ కూడా పోలా. ఎందుకంటే ఆ కస్టమర్లందరూ కూడా హైదరాబాద్ కో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ కో, బషీర్బాద్ బ్రాంచ్ కో వీళ్ళందరూ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. అసలు చిట్ ఫండ్ కంపెనీ అనేది డెఫినేషనే మార్చేశారు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కేసు అవుతుంది. నేను ఎప్పుడు నుంచో చెప్తున్నాను, కేసులా అవుతుంది, కేసు స్టడీ అవుతుంది. ఏ రకంగా చట్టాలను అడ్డం పెట్టుకుని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయొచ్చు అన్న దాంట్లో ఇది ఎక్స్పెక్టైజ్. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వచ్చి పార్టీగా మారుతారని ఈ ఉపకారం చేయడం ద్వారా ఆయన నా ఉద్దేశంలో ఆయనకు ఉన్నటువంటి పరిణితికి తగ్గట్టుగా ఆయన బిహేవ్ చేయలేదు. ఓకే, ఆ కేసు నాకు తెలుసు. ఎలాగా గవర్నమెంట్ అప్పు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు రాగానే తెలుసు. గవర్నమెంట్ అప్పు వచ్చేది, వాళ్ళు విత్డ్రా చేస్తే డబ్బు పట్టుకెళ్ళిపోతారు. ఏ గ్యారంటీయో చూపిస్తారు, విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు. కానీ ఇచ్చేయండి డబ్బు అని చెప్పి ఈరే ఒక జీవో చేసి విత్డ్రా అయిపోతున్నాం మేము అంత మాత్రం నేను ఊహించలేదు. అది చెప్దామని మమ్మల్ని నడిపించారు. రేపు 11వ తారీఖు ఉంది. ఖచ్చితంగా అందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ రేపు 11వ తారీఖు వాళ్ళ ప్రభుత్వం ఏం రిప్రజెంట్ చేస్తుందో రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూనే వేయాలి. ఎందుకంటే ఇద్దరు పెద్ద సీఎం వాళ్ళు ఇద్దరు కూడా రామోజీరావు గారికి ఇష్టలై ఉండొచ్చు. ఒక మనిషి రామోజీరావు గారికి ఇష్టడై ఉండడం ఏమి తప్పేం కాదు. రామోజీరావు గారి వాళ్ళు అనేక ఉపకారాలు పొంది ఉండొచ్చు. కానీ చట్టం, ధర్మం అని వచ్చేటప్పటికి మీరు ఇదే ఉంటేనే మీ పేరు నెమ్మది. లేకపోతే మాత్రం ఈయన ఉపకారం చేసిన వాళ్ళకి ప్రతి ఉపకారం చేయడం కోసం మొత్తం చట్టాలన్నీ కూడా తొందరగా తొక్కేస్తాడు. ఏం పట్టించుకోడు అన్నది మంచి పేరు మాత్రం కాదు. ఎందుకంటే మీరు చరిత్రలో ఉంటారు. చాలా మంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు ఎవరు లేడు. మీ రికార్డు ఎవడో బద్దలు కొట్టలేదు. మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి. ఉపకారం చేయాలనుకున్నా సరే విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మొరాలిటీ. పబ్లిక్ ఏమనుకుంటారో అనేటువంటి ఒక ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారి స్టేటస్ లో మనిషికి నేను ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్ కాబట్టి నా వాయిదా 11వ తారీఖు వస్తుంది కాబట్టి
ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే వాళ్ళతోటి నేను మాట్లాడేంత లెవెల్లో మనిషి కాదు. నేను ఈ టైంలో ఏదైనా లెటర్ రాద్దాం అనుకున్నాను. లెటర్ రాసినా అది పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత టైం వాళ్ళకు ఉండదు. ఇద్దరు అక్కడేమో ఆయన హైదరాబాద్ పడి ఉన్నాడు, ఈయనేమో ఇక్కడ వాటర్ తప్పకి ఈయన రోజు చూస్తున్నాం కదా, ఈయన డైరెక్ట్ గా మొత్తం విలేజెస్ ఎక్కడెక్కడ మునిగిపోయిన ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నాడు ఈయన. ఈ పరిస్థితుల్లో నేను ఏదో లెటర్ రాయటం, ఆ లెటర్ వాళ్ళు చూడలేదు అనుకోవటం ఇవన్నీ ఎందుకని చెప్పి మీ ద్వారా అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుతుందని నా నమ్మకం.